నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. గత వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని, తాము పునర్నిర్మాణం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అంటున్నారు. తాము అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపామని చెప్తున్నారు. మరోవైపు అమరావతి రాజధానికి రాజముద్ర పడిన మావిగన్ నినాదాన్ని కంటిన్యూ చేస్తోంది వైసీపీ. ఇక 3 రాజధానులనే తమ నినాదమే కరెక్ట్ అంటోంది. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? విధ్వంసమా ఏంటి? సో ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు బొట్ల రామారావు గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి రామారావు గారు. ఎస్, అలాగే ఆశాబిందు గారు ఉన్నారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి ఆశాబిందు గారు. మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. ఎస్ ఎస్, ఇప్పుడు ఓకే. అదేవిధంగా చెవుల కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి. ఎస్ నమస్తే. ముందుగా ఆశాబిందు గారు, ఏంటి అసలు అమరావతికి సంబంధించి ఒక రాజముద్ర అనేది పడింది, అది అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఏపీ ప్రజలందరికీ కూడా. అయినా కూడా ఇప్పటికీ మరి వైసీపీ పార్టీ మావిగన్ అనే నినాదాన్ని కంటిన్యూ చేస్తోంది. అసలు అమరావతి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు జగన్. సో మీరేమంటారు? నమస్కారం అండి, మీకు స్వతంత్ర టీవీకి ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. ఇది అమరావతి అన్నది ప్రతి ఒక్కరికి ఒక కళల రాజధాని అన్నమాట. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. సో ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఈ అమరావతిని కొనసాగించాలని ప్రజలందరూ 2014లో అసెంబ్లీలో ఎప్పుడైతే ఉందో ఆఖరికి జగన్ గారు కూడా ఒక ప్రతిపక్ష నేతగా ఒప్పుకున్నారండి అమరావతి రాజధానిగా. ఆ తర్వాత ఆయన హయాంలో వచ్చి సంవత్సరానికి ఒక కొత్త పేరు రాజధానిగా తీసుకొస్తూనే ఉన్నారు. 3 రాజధానులని, మళ్ళీ ఒక చోటే చాలు అనేసి, మళ్ళీ నాగార్జున విశ్వవిద్యాలయం 500 ఎకరాల్లో చాలు అనేసి సంవత్సరానికి ఒకటి, అంటే ఏ పని చేతకాని వాడు ఒకేసారి వచ్చి ఏది చేయలేక రోజుకొకటి పేరు మారుస్తూ చెప్పడం అనమాట. సో ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే అధికారం కోల్పోయాడో, ప్రజలకు ఎప్పుడైతే అర్థమైందో ఇతని పరిస్థితి ఏంటి, ఇతని సమర్థుడా అసమర్థుడా అనేసి 1 సంవత్సరంలో తెలిసిపోయింది. కాబట్టి 151 నుంచి 11కి దించారు. సరే, ఎవరైనా పరీక్ష రాశాక ఖచ్చితంగా తప్పులు తెలుసుకుంటారు. నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను, ఎక్కడ మార్క్స్ తగ్గాయి అనేసి ప్రతి ఒక్కరు అనలైజ్ చేసుకుంటారు. ఒక 10th విద్యార్థి అయినా సరే ఎక్కడ ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి అని. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కానీ, ఆఖరికి వాళ్ళ అధినేతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఇన్నేళ్లైనా దాదాపు 2.5 సంవత్సరం అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఆయన ఎందుకు ఫెయిల్ అయ్యాను అనేది అనలైజేషన్ చేసుకోవట్లేదు. ఇప్పటికీ అదే పంథాలో వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా మావిగం తీసుకొస్తున్నారు తప్పితే ఎందుకు అనేసి ఇప్పటికీ తెలియట్లా. ఇప్పుడు అమరావతి అన్నది ప్రతి ఒక్కరికి ఆమోద ముద్ర వేశారు. రాజధాని కావాలి, అందులో డెవలప్మెంట్ జరగాలి, ఏదో ఒక రాజధాని ఉండాల్సిందే కదా. అక్కడైతేనే కదా మనకు డెవలప్మెంట్ జరిగేది. ఏ ప్రభుత్వ అధికారుల సహాయం కావాలన్నా, ప్రజలకు ఎక్కడ వెళ్ళాలన్నా ఒక రాజధానికి వెళ్తేనే అన్ని పనులు జరుగుతాయి. ఎక్కడో వైజాగ్ లో ఒక పని, హైకోర్టులో ఒక పని అనేసి కర్నూలుకి, మళ్ళీ ఇంకో పని కోసం మళ్ళీ అమరావతి తిరగడానికి జగన్ గారి దగ్గర లూట్ చేసిన డబ్బులు ప్రజల దగ్గర లేవు కదండి, వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు కదా. ఆయన ఎన్నైనా చెప్తాడు, ఎన్ని ప్యాలెస్లైనా కడతాడు. కాబట్టి ఇప్పటికీ ప్రజలకు అర్థమైంది కాబట్టి ఆయన దించారు. సరే, ఇదేదో కొత్తగా తీసుకొచ్చారనేసి ఈ వైసీపీ నాయకులు ఎవరైతే డంగా బజాయిస్తున్నారో మావిగన్ గురించి, ఇదే మావిగన్ గత 5 ఏళ్లలో ఎందుకు పేరు చెప్పలేదు అనేది ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నది. మీరు చెయ్యాలనుకుంటే 5 ఏళ్లలో ఎవరు మిమ్మల్ని అడ్డుపడలేదు, అడ్డుపడిన వాళ్ళు లోపలేశారు, అది ప్రతి ఒక్కరు చూశారు. మరి ఆ ఐడియా ఏదో గత 5 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మావిగన్ని తీసుకురాలేదు అంటే, ఇప్పుడు నెక్స్ట్ 2029 లోపల ఇంకో 2-3 ప్రతిపాదనలు కూడా తీసుకొస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు, అందులో డౌట్ లేదు. నా ఏపీఎన్ గారు చెప్పినట్టు ఎప్పుడు వాళ్ళకి ఒక స్థిమితంగా ఆలోచన గాని, ఒక స్థిమితంగా ఇప్పుడు అమరావతి అన్నారు అనేసి అంటే, మేము అమరావతిలో నా ఇల్లు కట్టుకున్నాను కాబట్టి అమరావతి రాజధాని అనేసి 2019లో ఎలక్షన్ కి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు వైసీపీ నాయకులు కూడా గంటా బజాయించి, చూసారా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు,
చంద్రబాబు నాయుడు గారు కట్టుకోలేదు కాబట్టి ఉమ్, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అనేసి చెప్పారు. తర్వాత మరి వచ్చి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. ఉమ్, 3 రాజధానులని పేరు తీసుకొచ్చారు. సో ఒక స్థిమి ఒక మనిషి, ఉమ్, ఒక ఏది డెవలప్మెంట్ కానీ ఏది దాని గురించి తెలియని ఒక మనిషిని మేము ముఖ్యమంత్రిని చేశామని ప్రజలు ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నారు. కాబట్టే ఆయన ఒక్క ఛాన్స్ అన్నారు. ఆ ఒక్క ఛాన్స్ తోనే క్లియర్ అయిపోయింది. ఇంకా ఆయన గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే అదొక రాక్షస పాలన కాబట్టి గెజెట్ ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఎప్పుడైతే మనకు ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ఒక రాజధాని ఒక ప్రభుత్వంలో ఒక రాజధాని ఫిక్స్ అయ్యాక నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వేరే పార్టీ వాళ్ళు ఒక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎవ్వరు ఏ రాష్ట్రంలో ఇట్లా రాజధానిని మార్చిన సందర్భమే లేదు. ఉమ్, మొట్టమొదటిసారి ఇలా జరిగింది కాబట్టే ఈ గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే ప్రజలందరూ సంతోషపడుతున్నారు. ఒక రాక్షసు నుంచి మనం ఆయన ఆలోచన నుంచి కానీ ఆయన చేయాలనుకున్న రాక్షస అరాచకాలను కానీ మనం దాన్ని తగ్గించొచ్చు అనే ఉద్దేశంతోనే ఇలాంటిది. అయినా కూడా ఆయన ఏమంటున్నారు మీరు చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అవునవును. మేము వస్తే ఖచ్చితంగా మారుస్తామంటున్నారు. ఉమ్, మేము మారుస్తామంటున్నారు. ఏ ధైర్యం చూసుకొని ఆయన అంటున్నారో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. ఉమ్. ఓకే రామారావు గారు, ఎస్ మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్తూనే ఇప్పటికీ కూడా వైసీపీ నాయకులు మాట్లాడారు దీనికి సంబంధించి. అయినా మళ్ళీ ఇప్పటికీ మావిగన నినాదంతో ఎందుకు ముందుకెళ్తుంది అనుకోవాలి వైసీపీ పార్టీ? నమస్కారం మేడం. నమస్తే. ఇక్కడ మా పార్టీ కానీ మా నాయకుడు కానీ స్పష్టంగా ఇక్కడ ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక స్థితి ఏంటి, ఉమ్, అట్లాగే వాస్తవ పరిస్థితులు ఏంటి, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఉమ్, అమరావతి రాజధాని అంశం మొట్టమొదట ప్రతిపాదించింది 1800 ఎకరాలు అటవీ శాఖకు సంబంధించిన భూముల్లో విజయవాడ ప్రాంతంలో చేస్తామని అసెంబ్లీలో ప్రకటించినప్పుడు ఆహ్వానించారు. కరెక్ట్. కానీ తదుపరి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ తీసుకొచ్చి ఉమ్, ఇదంతా కూడా సింగపూర్ టెక్నాలజీ, హైటెక్ చంద్రబాబు హైటెక్ టెక్నాలజీ తోటి సమ్మిళితమై గ్రాఫిక్స్ తోటి ఒక డిజైన్ వదిలేసి ఇదంతా కూడా స్వయం సమృద్ధి రాజధాని విత్ ఇన్ డేస్ లోనే ఇది ఎలా ఏదైతే అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా మాయల్లాగా చేసేసి ఇక్కడ ఒక నగరాన్ని సృష్టిస్తున్నాం, ఇక్కడ రాజధాని సృష్టిస్తున్నాం అని చెప్పినటువంటి అంశం తీసుకొచ్చారు. ఇక్కడ ప్రజాధనం వృధా అవుతున్నటువంటి అంశం కూడా ఒకటి మేము ఆ పరిగణలో తీసుకొని చేస్తున్నటువంటి అంశం ఏంటంటే ఉమ్, ఈయన 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఏదైతే మనకి రీఆర్గనైజేషన్ కమిటీ ఏదైతే పునర్విభజన చట్టంలో పేర్కొంటే ఆ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. తన స్వార్థం కోసం, ఉమ్, తన మెడకు చుట్టుకున్నటువంటి కేసుల నుంచి బయటపడటం కోసం హడావిడిగా ఉమ్, అమరావతిలో తాత్కాలిక భవనాలు ప్రతిపాదించాల్సినటువంటి అంశం ఏంటి, ఆ విధంగా తాత్కాలిక సచివాలయం పేరుతోటి ఉమ్, పర్మనెంట్ బిల్డింగ్స్ కంటే కూడా ఎక్కువ ధనం ఖర్చు చేసి కాంట్రాక్టర్లు లబ్ధి చేకూరుస్తూ తను లాభం పొంది తాత్కాలిక భవనాలకు శ్రీకారం చుట్టినటువంటి ఇది పిచ్చితుగ్గులకు ప్రభుత్వం కాదా అండి? ఉమ్, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం తీసుకుంటే ఇక్కడ ఈ రోజు కూడా అండి ఢిల్లీలో కన్స్ట్రక్షన్ కాస్ట్ స్క్వేర్ ఫీట్ కి 4,000 అంటే ఇంద్రభవనం లాంటి భవనాలు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంటే ఉమ్, ఇక్కడ స్క్వేర్ ఫీట్ కి 12,000 అండి. అది కాక ఇది ముంపు ప్రాంతం. ఖచ్చితంగా మనం చూసాం వర్షాలప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతుంది. అట్లాగే ఈ రాజధాని ప్రాంతంలో కూడా 6 పెద్ద పెద్ద చెరువులు తవ్వి ఆ చెరువులకి ఏదైతే ముంపు నీరు కానీ లేదా డ్రైనేజ్ వాటర్ వస్తే ఆ నుంచి పంపింగ్ చేస్తారంట. ఉమ్, ఎంత అనాలోచిత విధానం మేడం. ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ను బాగు చేద్దామనేటువంటి ఆలోచన విధానం లేదు. ఉమ్, స్వయం సమృద్ధి నినాదం అనేది అంతకంటే లేదు. ఎందుకంటే ఈ యొక్క అమరావతి రాజధాని పేరిట ఈ రోజు అప్పులకు వెళ్తున్నారు కదా మేడం. అంతేందుకు మేడం వీళ్ళ యొక్క 2 నాలుకల ధోరణి చూస్తా ఉంటే రాష్ట్రం అంశంలో చిత్తశుద్ధి లేదు మేడం వీళ్ళకి. ఎందుకంటే ఒకవైపున తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పి చీకట్లో లెటర్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత లెటర్ కూడా పబ్లిక్ అయిందండి. ఉమ్, తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమాలు ఇక్కడ దొంగ ఉద్యమాలు నిర్వహించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు అంటుకోదండి. అట్లాగే అమరావతి ప్రాంతం యొక్క రైతులకు మోసపూరితమైనటువంటి ఆశలు చెప్పి 33,000 ఎకరాల్లో రాజధాని అని చెప్పేసి ప్రతిపాదన చేసి దానికి ఈ రోజు కూడా బౌండరీస్ ఎక్కడనే తెలియకుండా మళ్ళా 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కావాలని ప్రతిపాదించడం వల్ల అక్కడ స్థిరాస్తి మొత్తం కూడా దాని యొక్క ధరలన్నీ కూడా కుప్పుకున్నటువంటి అంశం మనం చూస్తుంటే మొత్తం డబ్బులు చంద్రబాబు అండుకో ఏదైతే రియల్ ఎస్టేట్ సిఆర్టీ అని కూడా మేడం ఏదైతే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ ఏదైతే తెచ్చారో అది కూడా ఏమైంది చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీగా మార్చుకొని
ఉమ్, ధనార్జన చేశాడు. ఈ యొక్క ధనదాహానికి అంతే లేదు. రాక్షసుడు ఎవరే అంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు కానీ ఆశాబిందు గారు వెనక్కి తిరిగి చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ధనదాహం తీరన్నది. కేవలం 2 ఎకరాల రైతు ఈ రోజు లక్షల కోట్లకు పడగలెత్తినటువంటి అంశానికి సమాధానం చెప్పండి. ఉమ్, ఆయన యొక్క అఫిడవిట్ లో ఆయన యొక్క ఏదైతే ప్రతిపాదించినటువంటి కొన్ని అంశాల్లో కూడా ఆయన తెలిపినటువంటి ఆదాయ వివరాలు మనం కనుక చూస్తే ముక్కును వేలేసుకోవాలి. ఇదే ఆయన ధనదాహానికి తీరది ఏంటంటే నేను 89-94 సంవత్సరంలో వ్యవసాయం వల్ల వచ్చినటువంటి రాబడి కేవలం నామమాత్రం ఏదో వేలలో చూయించి తర్వాత 99కి 19 కోట్లు ఇట్లా పెంచుకుంటూ పోయాడండి. ఆదాయాన్ని పెంచుకుంటూ పోయి ఈ రోజు లక్షల కోట్లు ఈ రోజు భారతదేశంలోనే ఒక ధనికమైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు అధికారికంగా ప్రకటించబడిందండి. ఇది వాస్తవం. అంటే ఎవరు అవినీతి చేస్తున్నారు, ఎవరు దుర్మార్గం చేస్తున్నారు, ఎవరు పిచ్చి తుగ్గులకు పనులు చేస్తున్నారు అనేది ఇక్కడ మేము చెప్తున్నటువంటి ఆ యొక్క ప్రశ్న. అయితే చేతగాని వాడు రోజుకు ఒక పేరు పెడతారని ఆశాబిందు గారు ఒక్కానించడం ఇది అసలు చేతగాని అంశం కాదు. ఇక్కడ చేతగాక చేతులు ముడుచుకొని రోజుకొక విధానం. ఎక్కడన్నా మనం చూసే మేడం 2000లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడింది, ఉత్తరాఖండ్ ఏర్పడింది, జార్ఖండ్ ఏర్పడింది. వాళ్ళేం ఈ మాదిరిగా దుర్మార్గమైనటువంటి విధానంలో ల్యాండ్ పూలింగ్ చేయలేదే. రాజధాని అంశంలో చట్టసభల్లో తీర్మానం చేయాలా లేకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే పార్లమెంట్ లో కూడా దీన్ని బిల్లు పెట్టాలనేటువంటి ఆలోచన విధానం కానీ అంశం కానీ రాలేదు మేడం. అంతెందుకు మేడం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం, దానిలో ఉన్నటువంటి ఏ అంశాన్ని డిమాండ్ చేసినటువంటి పాపాన్ని పోలేదు. ఆ అంశాలని సాధించుకోవడానికి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినటువంటి పాపాన్ని పోలేదు. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో ప్రత్యేక హోదా నుంచి ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులన్నింటికి కూడా తీర్మానం చేసి పోలవరం దగ్గర నుంచి అన్నింటినీ కూడా తీర్మానాలు చేసి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది మేడం. అసలు పోలవరం కూడా మేడం కేంద్ర ప్రభుత్వం మేమే తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తామంటే కాసులకు కమిషన్లు కక్కుర్తుపడినటువంటి చంద్రబాబు అండ్ కో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తీసుకొచ్చి స్పిల్వే పనులు మధ్యలో వదిలేసి, కాపర్ డ్యామ్ పనులు మధ్యలో వదిలేసి, డయాఫ్రమ్ వాల్ పనులు మట్టి పనుల కోసం తన సొంత అనుయాయ ట్రాన్స్ట్రాయ్ గాని, రామోజీరావు గారి వియంకుడు సంస్థకు కానీ లేకుంటే పుట్ట మహేష్ కి సంబంధించిన సంస్థలకు కట్టబెట్టలేదా మేడం? దానివల్లే కదా వరద వచ్చినప్పుడు ఇదేంటి ఈ రాష్ట్రం యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వాటి కోసం నేను చెప్తున్నటువంటి ఉదాహరణ మేడం. ఇప్పటికైనా ఈ రాజధాని అయితే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది అంటూ టీడీపీ ఏదైతే కూటమి పాలన ఏదైతే మొదలైందో అప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోంది అంటూ కూడా కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. ఇంకొకటి ఏంటి అంటే ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అదే విధంగా ఇప్పుడు కేంద్రం కూడా సపోర్టివ్ గా ముందడుగు వేస్తోంది. ఏపీకి సెంట్రల్ సెక్రటేరియట్ ని కూడా నిర్మించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఉపాధి అనేది కల్పిస్తున్నారు కదా, మరి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎక్కడ మేడం ఈ రోజు సగటు మానవుని కొనుగోలు శక్తిని అంచనా వేయండి. కరోనాను తట్టుకొని కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జిఎస్టీ ఎంత కలెక్ట్ అయింది, ఈ రోజు ఎంత కలెక్ట్ అవుతుంది సామాన్యుడి కొనుగోలు శక్తి. అట్లాగే వీళ్ళ యొక్క విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు, వీళ్ళ యొక్క సొంత నాయకుల అభివృద్ధి. చూడండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆదాయం చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క 2 ఎకరాలు ఏదైతే లక్షల కోట్లకు ఎదిగిందో ప్రతి ఎమ్మెల్యే గాని ప్రతి నాయకుడు గాని దోచుకుంటున్నారు. ఈ రోజు కూడా ఈ టర్మ్ లో కూడా మేడం ఎక్కడ మేడం పేదల యొక్క బియ్యం దగ్గర నుంచి పీడిఎస్ రైస్ దగ్గర నుంచి యథేచ్ఛగా ప్రతి నియోజకవర్గంలో 30 లక్షల నుంచి 50 లక్షలు మేడం. అట్లాగే ఇసుక ఎక్కడా ఉచిత ఇసుక లేదు మేడం. ఇసుక యార్డులు పెట్టి అనధికారిక విక్రయాలు. ఎవరన్నా పేదలు కనుక ఒక ట్రక్ కనుక ఇసుక తీసుకెళ్తే దాన్ని పోలీస్ స్టేషన్ తీరుస్తున్న విధానం మేడం. అట్లాగే మద్యం బార్లా తెరిచి ఊరూర బెల్ట్ షాపులు పెట్టి టెండర్లు లాగా ప్రైవేట్ యాక్షన్స్ పెట్టి ప్రైవేట్ వేలాలు పెట్టి గ్రామానికి ఎంత అని చెప్పొచ్చు వసూలు చేయటం కానీ. అంతేందుకు మేడం మద్యం విషయంలో కమిషన్ మాకు ఏదైతే లాభంలో 25% ఇవ్వాలని సాక్షాత్తు జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి విధానం కూడా మనం చూసాం. అట్లాగే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఫ్లైయాష్ లో కమిషన్ల కోసం ఏదైతే కక్కుర్తుపడి రోడ్డు పడినటువంటి అంశం కానీ అసలు అంతెందుకు మేడం శాంతి భద్రతలు ఎక్కడన్నా మెయింటైన్ చేస్తున్నారా? బిఎన్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ మెయింటైన్ చేయడంలో అధపాతాలకు పడిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలే ఇచ్చినటువంటి నివేదిక కేటకలం చేస్తుంది. 36వ స్థానానికి దిగజారంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్ ని మట్టు పెట్టి వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళ కమిషన్లు వీళ్ళ అవినీతి అక్రమాలకు ఇస్తున్నటువంటి విధానం తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు చేయటం లేదు. అసలు అక్కడ వరద ముప్పు ప్రాంతంలో
ఇంత ఖర్చు పెట్టి దాదాపు 20 అడుగులు 30 అడుగుల లోతులో పిల్లర్స్ వేసి చేసేదాని ఖర్చు ఎంత అనేది లెక్క లేకుండా అనాలోచితంగా వీళ్ళు ముందు పోతున్నటువంటి ప్రతిపాదనని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత దూరదృష్టితోటి ఏదైతే కరోనా సమయంలో ఆయన చెప్పినటువంటి విధానం, ఆయన సూచించినటువంటి విధానం, రెడ్ జోన్ గానీ ఆరెంజ్ జోన్ గానీ గ్రీన్ జోన్ అని పెట్టి ఏదైతే రాష్ట్ర ప్రజలను రక్షించాడో అదే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకోలేదు మేడం. అట్లాగే మనం చూస్తున్నాం ద్వంద్వ విధానం ఏదైతే మేము కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వమే తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మేము అడాప్ట్ చేసుకుని మనము రైతాంగ సమస్య పరిష్కారం చేయాలని ఆలోచనతోటి 60% కేసులు ఏకదమ్మున పరిష్కారం అయ్యేటువంటి విధానాన్ని తీసుకొస్తే దాన్ని బూచిగా చూపించి ప్రజలకు మభ్యపెట్టి మోసం చేసినటువంటి విధానం. అంతేందుకు మేడం, అమరావతి ప్రాంతంలో ఈ యొక్క బైపాస్ రోడ్ నిర్మాణం కానీ ఏదైతే బ్యారేజ్ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకు ఎప్పుడు వచ్చేటటువంటి వరద నుంచి రక్షణ కోసం మేము చేసినటువంటి ఆ యొక్క రిటైనింగ్ వాల్ విషయం కానీ వీటన్నిటిని చూస్తే ఎవరు బాధ్యతతో ఉన్నారనేటువంటి అంశం ఈ రాష్ట్ర ప్రజలకు బోధపడుతుంది. ఖచ్చితంగా మా నాయకుడి గారి యొక్క విజన్, ఆయన చేసినటువంటి సూచనని వీళ్ళు కనీసం జీర్ణించుకోలేక వీళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ చూస్తా ఉన్నాం. మనం చూసాం వీళ్ళకి తమాషాగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ గాది నింపుకోవడం తప్ప వీళ్ళకి ఎక్కడా బాధ్యత లేదు, సీరియస్నెస్ గా థింకింగ్ లేదు. ఖచ్చితంగా తమ అనుయాయుల యొక్క ఆస్తులు కాపాడుకోవటం, దోచుకోవటం, పంచుకోవడం, తినడం అనేటువంటి ఫార్ములాకి ఈ రాష్ట్రంలో రాజకీయాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ముందు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేటువంటి అంశంలో అవినీతి అక్రమాలు, డబ్బు ఏ విధంగా విచ్చలవిడితనంగా జరుగుతుంది అనేటువంటి అంశానికి ఉదాహరణ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ విధానం మనకు చూసిస్తా ఉంది. రైట్, ఓకే, ఎస్. అదేవిధంగా రాయపూడి వేణుగోపాల్ గారు ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే అండి వేణుగోపాల్ గారు. నమస్తే వేణుగోపాల్ గారు. ఇప్పుడు వరకు చూసుకుంటే కూడా మరి ఇప్పుడు మొత్తంగా ఏపీకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి, కానీ వైసీపీ మాత్రం ఎందుకని వ్యతిరేకిస్తుంది అమరావతి రాజధాని? అండ్ అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వరకు మన తాడేపల్లిలో కూడా చూసాం, ఇప్పుడు లేటెస్ట్గా ఏవైతే మావిగన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. సో ఎందుకు వ్యతిరేకిస్తే? ఒకవైపు మేము వ్యతిరేకం కాదు అనుకుంటూనే ఈ ఫ్లెక్సీలు ఏంటి, ఈ 3 ముక్కల ఆట ఏంటి, ఈ మావిగన్ పేరేంటి, అసలు ఏం జరుగుతోంది ఏపీలో? ముందుగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు అమ్మా. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయినట్టున్నాను, చివరిలో విన్నాను రామారావు గారు మాటలు విన్నాను. ఆయన ఎంతసేపు చూసినా ఏంటో శాంతి భద్రతలు లేవంటాడు, తర్వాత దోసుకోవటం, దాచుకోవటం, తర్వాత ఇది చాలా అక్రమైనటువంటి పరిపాలన అని చెప్పి చివరిలో 2 మాటలే నేను వినడం జరిగింది. సరే, రామారావు అన్న ఏం చెప్పినా కూడా వాళ్ళు పెట్టినటువంటి సబ్జెక్ట్ మీద వీళ్ళు ఆల్రెడీ ఫ్లెక్సీలు వేసేటువంటి అలవాటు ఇదేం కాదు. ఇంతకు ముందు మనం చూసాం, ఒక అలజడిని సృష్టించారు, రప్పా రప్పా అని చెప్పి మరి బ్యానర్లు వేసి శాంతి భద్రతలు ఏ రకంగా మరి రాష్ట్రంలో మరి భంగం కలిగించినటువంటి విషయాలు, దాని మీద మరి అనేక ప్రాంతాల్లో హింసాత్మకమైనటువంటి చర్యలు జరిగేటువంటి పరిస్థితిని కూడా మరి వైసీపీ ప్రభుత్వం మరి చేసిందనేటువంటి నిదర్శనమే గతంలో జరిగినటువంటి రప్పా అనేటువంటి బ్యానర్లు. ఇప్పుడు ఏంటంటే ఈ మావి గన్ను మనం చూసాం, ఆల్రెడీ 2019 నుంచి 2024 వరకు ప్రజల్ని పరిపాలించండి అయ్యా అని అంటే ఆయన దాదాపుగా 3 ముక్కలాట ఆడారు. ఏదో విశాఖపట్నం రాజధాని అని, తర్వాత ఈ కర్నూలు మరి న్యాయ రాజధాని అని చెప్పి ఈ 3 ముక్కల ఆటతో మరి ప్రజల్లోకి మరి మనం ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజలు విశ్వసించలేదు కాబట్టి మీ 151 నుంచి మిమ్మల్ని 11కు తీసుకొచ్చినటువంటి విధానమే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ 3 ముక్కల ఆటనే ఇప్పుడు మళ్ళా కొత్తగా 3 ముక్కల ఆట ఈ మచిలీపట్నం, విజయవాడ, తర్వాత గుంటూరు అనేటువంటి మావిగన్ అనేటువంటి ఇంకొక కొత్త నినాదాన్ని తీసుకొచ్చి ప్రజల్ని అయోమయ పరిస్థితికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. అమ్మా, ఎక్కడైతే ప్రజలు అలాంటి ఆలోచనలు ఎవరూ లేరు, రైతులు స్వచ్ఛందంగా వారి యొక్క భూముల్ని మరి వాళ్ళు ఇవ్వటానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. దాదాపుగా మరి 29,000 మంది త్యాగం చేసినటువంటి అమరావతిని ఇవాళ ఏదో 3 ముక్కల ఆటలతో ఈ మావిగన్ గన్నుతో మళ్ళా ఏదో చేద్దామనేటువంటి ఆలోచనతో మరి ముందుకు వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనని ప్రజలు గమనిస్తున్నారు. రామారావు అని చెప్పినట్టుగా శాంతి భద్రతలు భంగం అది ఇది అని అంటున్నారు. అయ్యా, మీరు ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మరి దళితుల్ని డోర్ డెలివరీ చేసినటువంటి సంస్కృతి వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఎవరో కూడా అపోహ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కారు చాలా చక్కగా ప్రజలకి అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి విషయంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదే విధంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం కానీ, అదే విధంగా మోడీ గారి యొక్క సహకారంతో మరి ఏదైతే మా
అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి దాదాపుగా వాళ్ళందరినీ కూడా గౌరవించుకుంటూ కేవలం ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమం కోసమే మనందరం కూడా కలిసి పనిచేసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రజల యొక్క అవసరాలను మనం తీర్దాం అనేటువంటి విషయంలో ముందుకు వెళ్తూ ఆయన తీసుకున్నటువంటి శాఖ విషయంలో దాదాపు ఇప్పుడు ఇవాళ భారతదేశం మొత్తం అంతా కూడా కొనియాడేటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగులు ముందుకు సాగుతున్నాయి. అదే విధంగా ఇవాళ అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రైతులకు జరుగుతున్నటువంటి న్యాయ విషయంలో ఉండే లేకపోతే ప్రజలకి మనకి ఒక రాజధాని ఉందనేటువంటి ఒక భరోసా కల్పించేటువంటి విషయంలో మరి శాసనసభలో మరి తీర్మానం చేసి మనకు తెలిసిందే పార్లమెంట్ లో దీన్ని కూడా బిల్లుగా చేసుకున్నాం. కాబట్టి ఇవాళ ప్రజలు అయోమయ పరిస్థితికి ఏర్పడేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. ఒక నిలకడైనటువంటి రాజధాని మన ఆంధ్రాకి అమరావతి ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి విధానం ఈ కూటమి ప్రభుత్వం భుజస్కంధాల మీద తీసుకుని దాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. ఇక ఇప్పుడు వచ్చేటువంటి ఈ అలజడి పరిస్థితులు ఏంటంటే ఆయనకి కావాల్సింది ఏంటంటే నేను పాదయాత్ర మొదలు పెట్టంగానే ఏదో కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకో లేకపోతే వీళ్ళందరికీ కూడా నేను రోజుకు ఒక సినిమా చూపిస్తామంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి వదిలి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట తీరులో ఏమాత్రం మార్పు లేకుండా కార్యకర్తలను రెచ్చగొట్టి ఇవాళ శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేటువంటి పరిస్థితులు వైసీపీ ప్రభుత్వమే కల్పిస్తుంది తప్ప ఇక్కడ ప్రజలు ఎవరో కూడా శాంతి భద్రతల విషయంలో ఎవరు కూడా వాళ్ళు గీత దాటనటువంటి పరిస్థితి. కాబట్టి ఆయనే ఈ రకమైనటువంటి రెచ్చగొట్టేటువంటి ద్వారంలో మరి సినిమా చూపిస్తామనేటువంటి మాజీ మరి ముఖ్యమంత్రి గారు ఆ మాటలు మాట్లాడటం కూడా చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇప్పటికైనా మారండి. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఏదైతే ఆలోచన చేస్తున్నారో, మన రాష్ట్రానికి ఏ రకంగా అయితే మరి ఈ పరిశ్రమలకు పెట్టుబడులు వస్తున్నాయో, ఏ రకంగా వారి ముందుకు తీసుకువెళ్తున్నారో అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇవాళ మనం విడిపోయిన తర్వాత మరి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులను పెంచుకుంటూ ఆదాయం లేకోకుండా ఓన్లీ కట్టుబట్టలతో నిలబడినటువంటి మనం ఇవాళ ఒక రాజధానిని తెచ్చుకుని దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కష్టపడి మరి పెట్టుబడులు తెచ్చుకునేటువంటి విధంగా అటు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ అవిరళ కృషి చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు చాలా మెచ్చేటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎన్ని బ్యానర్లు పెట్టుకున్నా రప్ప బ్యానర్ల తర్వాత ఈ మావీగన్ బ్యానర్ తీసుకొచ్చారు. కాబట్టి ఎవరు కూడా ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితుల్లో లేదు. ప్రజలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం మిగిలినటువంటి 3 సంవత్సరాలు కూడా ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చేసుకుంటూ రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్టుబడిని కూడా సాధించేటువంటి విషయంలో వీళ్ళు ఐకమత్యంతో ముందుకు వెళ్తారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వీళ్ళు ఎన్ని బ్యానర్లు పెట్టుకున్నప్పటికీ కూడా రెచ్చగొట్టేటువంటి ద్వారాలతోనే వీళ్ళు చేస్తున్నారు. కానీ మా అధినాయకుడు మాత్రం చాలా స్పష్టంగా మాకు చెబుతున్నారు. చాలా మనం అందరం కూడా ప్రజలకు బాధ్యతాయుతం కానీ వైఎస్ఆర్సీపీకి మనం బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మన పని మనం చేసుకుపోదాం. ప్రజలకు కావాల్సిన అవసరాలను తీసుకువెళ్దాం. మనం ఎవరిని కూడా దూషించాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఆ రెచ్చగొట్టేటువంటి వ్యక్తుల మీద మనం సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మన అభివృద్ధి సంక్షేమంతోనే ముందుకు వెళ్తామని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్ని కూడా ఏదైతే వీళ్ళు విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలు అన్నింటినీ కూడా అధిగమించి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళిద్ది అనేటువంటి విషయాన్ని మా జనసేన పార్టీ ద్వారా మీ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. రైట్, ఓకే. ఆశాబిందు గారు ఉన్నారా? ఓకే, కృష్ణాంజనేయులు గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఎస్, ఏపీలో ఏం జరుగుతుంది అసలు? రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటున్నాయి? రోజుకో ట్విస్ట్ మనం చూస్తున్నాం ఏపీ రాజకీయాల్లో. రాజధాని గురించే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా రాజధాని అమరావతి కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లో ఉంది, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. నిన్న ఈ రోజున మన డిబేట్ లో మాట్లాడినటువంటి రామారావు గారు ఏం మాట్లాడారు అనేటువంటి ప్రస్తావన కాదు మనకు కావాల్సింది. నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ యొక్క వైఖరిని బద్దలు కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి? వాళ్ళకి మావిగన్ కావాలి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు
రాజధాని అనేటువంటి కొత్త కారిడార్ కావాలి, మేము అమరావతి దీన్ని యాక్సెప్ట్ చేసేది కాదు, మాకు హైవే చుట్టుపక్కల సపరేట్ రాజధాని కావాలి అని వాళ్ళు ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. ఉమ్, మాదిగని మీద వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఉమ్, అదేవిధంగా అమరావతిలో కరప్షన్ జరుగుతోందని, అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి విషయాల్లో 2 లక్షల కోట్లు కావాలి అమరావతి నిర్మాణం జరగాలంటే ఇది ఇప్పుడల్లా కాదు అని, ఉమ్, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి రైతులకి, భూములు ఇచ్చినటువంటి రైతులకి డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా కొనసాగట్లేదు, త్వరితగతిన కావాలని ఇవన్నీ విమర్శలు చేస్తున్నారు. అవును. ఇది వాళ్ళ విమర్శలు చాలా క్లారిటీగా ఉన్నాయి. ఉమ్, ఈ క్లారిటీగా ఉన్నప్పుడు రాజకీయ పరమైనటువంటి అంశాల విషయంలో ఎవరి రాజకీయ వాదన వాళ్ళదే కదా. ఉమ్, ఇప్పుడు అధికార పక్షము, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంగీకరించట్లేదు, లేకపోతే వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు, లేకపోతే వాళ్ళు మావిగని అంటున్నారు, అమరావతికి ఒప్పుకోవట్లేదు, ఇది జనమందరూ వ్యతిరేకిస్తారు అని అంటే, జనమందరూ వ్యతిరేకిస్తే మీకు మంచిదే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనని ప్రజలు అంగీకరించడం అనుకుందామంటే, ఉమ్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి లాభమా నష్టమా? లాభమే కదా. ఉమ్, వాళ్ళు తప్పుడు దారిలో వెళ్తున్నారని చెప్తున్నారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కూడా అమరావతి రాజధాని ఉండాలని కోరుకుంటున్నారు. ఉమ్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, మేము ఇంతకు ముందే 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు 3 ఊళ్ళకు సంబంధించినటువంటి అంశాలు తీసుకొచ్చారు. ఇదే ప్లాన్ బి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. రేపొద్దున ప్లాన్ సి వస్తుందా, ప్లాన్ డి వస్తుందా, ఇంకా జెడ్ వరకు ఉన్నాయి కదా, ఉమ్, ఏం వస్తుంది అనేది ఆయన ఇష్టం. ఉమ్, ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఉమ్, ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు, ఉమ్, అధికారంలోకి వస్తారు రాదని ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత, ఎస్ అమరావతి మాకు రాజధాని కావాలి, జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని రాజధాని కొనసాగించడో, ఇలా అయితే మాకు ఇబ్బంది అయింది, రాష్ట్ర అభివృద్ధి ఉండదు అని జనం ఫీల్ అయ్యారు అనుకోండి రాష్ట్ర ప్రజలు. ఉమ్, మొన్న ఓడించినట్టే మళ్ళీ ఓడిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఉమ్, దానివల్ల కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి వద్దు, మాకు మావిగన్ కావాలి, లేకపోతే ఇంకొకటి తాదిగన్ కావాలి అని అంటాడు అనుకోండి, అయిపోయిద్దా? వాళ్ళకి పవర్ లేదు కదా, వాళ్ళకి అధికారం లేదు కదా, వాళ్ళు ఏమంటే ఏమైద్ది? ఏమీ కాదు. ఉమ్, ఆయనే మార్చలేడుగా రాజధాని. ఇప్పుడు ఉమ్, ఈ విషయంలో భయపడాల్సినటువంటి అవసరం అనేది ఖచ్చితంగా కూటమికి లేదు. కూటమి ఆనందపడాల్సినటువంటి అంశం ఇది నేను అంటున్నాను. ఉమ్, రెండో అంశం ఏంటి అని అంటే, ఉమ్, రాజధానికి సంబంధించినటువంటి విషయంలో కూటమి ప్రభుత్వము చట్టబద్ధత కల్పించేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. పార్లమెంట్ లో అదే లోక్సభ, రాజ్యసభలో కూడా విభజన చట్టాన్ని సవరించి రాష్ట్రపతి కూడా దానికి ఆమోద ముద్ర వేశారు. అక్కడ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఇక దీంట్లో భయం ఏముంది ఇంకా? ఎందుకు అని అంటే, ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తే మారుస్తాడు అని. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు చెప్తున్నారు అనుకోండి. వాళ్ళకి నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా వస్తే మారుస్తాడని మీరు చెప్తే ఎవడో నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే, మీరు ఆల్రెడీ అధికారంలోకి వచ్చారు 2019 నుంచి 24 వరకు, మార్చడానికి ప్రయత్నించారు. ఆల్రెడీ అప్పుడు అమరావతి కాదు 3 రాజధానులని 3 ముక్కలాట ఆడారు. ఏమైంది? హైకోర్టు 2 చెంపలు వాయించింది. తర్వాత హైకోర్టు చెప్పింది, నీకేదన్నా అవకాశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అసెంబ్లీకి ఆ విధమైనటువంటి హక్కు లేదు, మీరు పార్లమెంట్కి వెళ్ళండి, పార్లమెంట్ లో మీరు ఉన్నటువంటి విభజన చట్టాన్ని సవరణ చేసుకోండి అని చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున పార్లమెంట్కి వెళ్ళాడా? 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు ఉన్నాయి. బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళు తానా అంటే తందానా అనేటువంటి పరిస్థితిలో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు బీజేపీ అఫిడవిట్ కూడా ఇచ్చింది. ఏమని అఫిడవిట్ ఇచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ రాజధాని కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అని వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి అన్ని ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా మార్చాడా? 3 రాజధానులు చేశాడా? విభజన చట్టాన్ని సవరణ చేశాడా? చేయలేదు కదా. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది, నీవు మార్చడానికి వీల్లేదయా, నీకు హైకోర్టు చెప్పిందే కరెక్ట్ అని చెప్పింది. ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ ఇప్పుడు మారుస్తాడు, వస్తే మారుస్తాడు అంటే, నువ్వు ఆల్రెడీ వచ్చావు, ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏం చేయలేకపోయావు ఆ రోజున రాజధానికి చట్టబద్ధత లేదు. 3 రాజధానులు అనేటువంటి అంశం కోర్టు వద్దన్నది. మీకు పార్లమెంట్ లో, లోక్సభలో ఇప్పుడు విభజన చట్టానికి సవరణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటువంటి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయి.
అప్పుడే చేయలేని జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉన్న తర్వాత ఏం చేస్తాడు? తల్లకిందులుగా తపస్సు చేయమనండి, ఏం చేయలేడు. ఇవన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను ఈ అమరావతిని వ్యతిరేకిస్తే రాజకీయ పరంగా తన వైపు జనం చూస్తారు అనేటువంటి ధోరణిలో వెళ్తున్నారు. ఇది వాళ్ళకైతే నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే రాజకీయం కాదు అని నా అభిప్రాయం. ఇది కానీ ఉపయోగపడే రాజకీయం అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. ఎందుకు ఉపయోగపడే రాజకీయం కాదు అంటున్నానంటే, మీరు మావిగన్ అనేటువంటిది మచిలీపట్నం ఒక్కటే కొత్తది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఇవన్నీ కూడా ఒక 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు, 58 మండలాలు, 1006 గ్రామాలు, సిఆర్డీఏ పరిధి, ఇది అమరావతి రాజధాని అని విభజన చట్టంలో ఇప్పుడు సవరణ చేసి చట్టబద్ధత కల్పించినప్పుడు పేర్కొన్నారు. ఇవి సిఆర్డీఏ పరిధి అంటే విజయవాడ, గుంటూరు ఉన్నాయి. మచిలీపట్నం కూడా కలపండి అని అడగండి, అవి కలిపండి అంటే కలుపుతారు, లేకపోతే కలపరో, లేకపోతే ఏమైతే అదే అయింది. అదే దానికోసమేమి ఇది కొత్త అంశం కాదు, కొత్త ప్రతిపాదన కాదు. దానికేదో వాళ్ళు ప్లాన్ బి అంటారు, రేపొద్దున ప్లాన్ సి అంటారు. ఇది ఊరికే కూటమిలో ఉండేటువంటి వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ మాటలను పట్టుకొని వాళ్ళు వేలాడుతూ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత ఫ్లెక్సీలు పెట్టి ఏమైంది నాకు అర్థం కాదు. ఏమని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెబితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి అనుకూలంగా జనం ఓట్లు వేస్తారా? ఓట్లు వేసేది ఉంటే మొన్న 2024 ఎన్నికల్లో 3 రాజధానులు కని 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు ఉండాలి. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, పరిపాలన వికేంద్రీకరణ వేరు. ఇది కామన్ సెన్స్. రెండింటిని క్లబ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ 3 ప్రాంతాలు ఆ విధమైన ఎమోషన్స్ దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలని చూశాడు. పొందాడా? ఘోరంగా ఓడించారు. ఉత్తరాంధ్రలో ఓడించాడుగా. రాయలసీమలో కూడా వాళ్ళ సొంత గడ్డమేనా? రాయలసీమలో 2019 ఎన్నికల్లో 52 అసెంబ్లీ స్థానాలుంటే రాయలసీమలో 4 ఉమ్మడి జిల్లాల్లో 49 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి 2019 ఎన్నికల్లో. కేవలం చంద్రబాబు నాయుడు, పయ్యావుల కేసు, బాలకృష్ణ ఈ ముగ్గురే గెలిచారు. ఎవరు గెలవలా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 వచ్చేసరికల్లా 3 రాజధానులు అన్నారు. మరి ఏం చేయలేకపోయాడు. ఏంటి పిచ్చి పని, ఉన్న రాజధాని కూడా ఏం చేయకుండా అని రాయలసీమలో కూడా తిరస్కరించారు, ఉత్తరాంధ్రలో తిరస్కరించారు. నువ్వు అందరు తిరస్కరించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే వాదంతో ముందుకెళ్తే ఎవడు పట్టించుకుంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? మీ తెలుగుదేశానికి కానీ జనసేన, బీజేపీకి ఏంటి ఈ పిచ్చి పట్టింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిచ్చి ఎందుకు పట్టిందని నాకు అర్థం కావట్లా. జనం పట్టించుకోవట్లేదు వాళ్ళని, మీరెందుకు పట్టించుకుంటారని నేను అడుగుతున్నాను. ఇందాక మాట్లాడుతున్నారు కదా రామారావు గారు, ఇవన్నీ తొగ్గులకు నిర్ణయాలు. ఇవన్నీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనల్ని ఈ విధంగా రాజధాని మార్చేటువంటి ఈ రాజధాని విషయంలో ఒక స్పష్టమైనటువంటి విధానపరమైన నిర్ణయం లేనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇది తొగ్గులక్క నిర్ణయం అని జగన్మోహన్ రెడ్డిని అంటారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధం ఏంటి అంటే, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అమరావతి 2029 కాదు, ఇక్కడ నిధులు లేవు, దీనివల్ల ఇబ్బంది అవుతుంది, అదే విధంగా రైతులకి నష్టం జరుగుతుంది, భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వలేరు అని అంటున్నారు. 2028 కల్లా ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. 29లో ఎన్నికలు వస్తాయి. ఇదిగో మేము చెప్పాం ముందే 2 లక్షల కోట్లు కావాలి. చంద్రబాబు నాయుడు సతికల్లో పడ్డాడు, ఏం చేయలేకపోయాడు, ఏం కట్టలేకపోయాడు. 2029 లోపల చేస్తానన్నాడు, చేయలేకపోయాడు. రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు కూడా ఇవ్వలేదు. ఇదిగో కరప్షన్ ఎలా ఉంది అని జనం దగ్గరికి వెళ్ళమనండి వాళ్ళని. వాళ్ళే గెలుస్తారేమో తెలియదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ముందున్నటువంటి కర్తవ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించడం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించడం కాదు. అమరావతిని వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా 2028 లోపు పరిపాలన భవనాలన్నీ కూడా నిర్మాణం పూర్తి చేసి లేఅవుట్ సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి ప్లాంట్ మొత్తం డెవలప్ చేసి వాళ్ళందరికీ అప్పచెప్తే అక్కడే పరిపాలన జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకొక ఆయన రమ్మానండి, ఎవరు వచ్చినా సరే, ఎవరు వచ్చినా మార్చలేదు. రైట్, ఓకే. రామారావు గారు మేడం, చెప్పండి. ఇక్కడ కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాంట్లో నేను ఒక చిన్న కమిషన్ మేడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అమరావతి మీద ఎక్కడ స్పష్టత ఉంది సార్? ఎక్కడా లేదు. 33,000 ఎకరాలు అన్నాడు. మొట్టమొదట 1,800 ఎకరాలు అన్నారు. తర్వాత ఈ రోజు 44,000 ఎకరాలు అంటున్నారు. పొంగూరు నారాయణ గారు ఒక అడుగు ముందుకేసి 1,00,000 ఎకరాలు సేకరిస్తామన్నారు. ఇందుట్లోనే వాళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి విధానం, వాళ్ళ మాట మార్చే విధానం, వాళ్ళ యొక్క అవినీతి అక్రమాలకు తెరలేచేటటువంటి విధానం, అట్లాగే
ఇంకో పాయింట్ ఏంటంటే స్వయం సమృద్ధి రాజధానిగా చేస్తామని చెప్పారు, నవనగరాలు నిర్మిస్తామని చెప్పారు, అట్లాగే 6 రిజర్వాయర్లు కట్టి పంపింగ్ చేస్తామన్నారు వాటర్ని. ఇదంతా కూడా లోపభూయిష్టమైనటువంటి విధానం. అట్లాగే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆస్పెక్ట్ లో మేము ఇప్పుడు కృష్ణాంజలి గారు ఆయన చెప్పింది కూడా వాస్తవం. ఎందుకంటే మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన దాంట్లో ప్లాన్ బి అనేటువంటి దాంట్లో ఇదంతా కూడా ఉంది. అయితే మీరు వెనుక వైపుకి వెళ్తున్నారనే దాన్ని నొక్కి చెప్తుంటే వీళ్ళు దానికి సమాధానం చెప్పలా. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పలా. పైపెచ్చు ఒక మీడియా అధినేత మా వైఎస్ఆర్సీపీ మహిళలను చాలా కించపరుస్తూ మాట్లాడితే దానికి ట్వీట్లు చేస్తారు. వీళ్ళు ఏం మాట్లాడారు మేడం? మహిళల కనుక ఎవరైనా సరే అసాసినేట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి అదే చివరి రోజు అన్నారు. మరి ఎక్కడన్నా చర్యలు తీసుకున్నారా? వీళ్ళ మాటలకు చేతలకు వైరుధ్యం ఉంది. అట్లాగే మా నాయకుడు చెప్పేటటువంటి అంశాలు ఎవరైనా సరే ఈ రోజు వీళ్ళకి మానసికంగా లేకపోతే కొంత ఆందోళనకరంగా ఉండొచ్చు. అవును, నిజంగా మా నాయకుడు చెప్పినటువంటి ప్రతిపాదన ప్రజలు కనుక హర్షించకపోతే మాకు కదా నష్టం. వీళ్ళంతా వీళ్ళ యొక్క ప్రేలాపనలు, వీళ్ళ యొక్క దాష్టీకం, వీళ్ళ యొక్క దమనకాండ, వీళ్ళ యొక్క దుర్భాషలు, వీళ్ళ యొక్క వైఖరి ఏంటి, ఇది పెద్దలు కృష్ణ స్పష్టంగా చెప్పినప్పుడు మరి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏందనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ రోజు చూస్తామంటే మనకి వేణుగోపాలరావు గారు చెప్పారు, రఫా మేం కాదని పెట్టింది. మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి బ్యానర్ మీద కామెంట్స్ వస్తే దాన్ని మాట్లాడితే అది మాకు ఆపాదిస్తారు. 3 ముక్కలాట అంటారు. మేము వీళ్ళలాగా గ్యాంబ్లింగ్ చేయట్లే ఈ రాష్ట్రంలో, వీళ్ళలాగా క్లబ్బులు నిర్వహించట్లా, వీళ్ళలాగా గేమ్స్ అన్నిటినీ బెట్టింగ్లకు ఆవాసాలుగా వీళ్ళ యొక్క నాయకులందరూ చేస్తున్నటువంటి విధానం ప్రజలు చూస్తున్నారు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మహిళలే ఈ రాష్ట్రంలో పేకాట ఆడుతున్నారని కంప్లైంట్ ఇస్తే దానికి అతిగతి లేనటువంటి అంశం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 4.0 అంటున్నారో ఇది 4.0 కాదు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇబ్బందులు ఉండేటటువంటి ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 సంవత్సరాలు గడుస్తుంటే అప్పుల గురించి మా మీద నెప్పనెట్టి 14 లక్షల కోట్ల అప్పు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పినటువంటి అబద్ధాలు తర్వాత పార్లమెంట్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డాయి కదా మేడం. ఈ రోజు 4.5 లక్షల కోట్ల అప్పు, మరొక 3-4 లక్షల కోట్ల పన్నులు విధించినటువంటి వీళ్ళు ఈ డబ్బులు ఏం చేశారు? మేము 5 సంవత్సరాల్లో కరోనాను ఎదుర్కొని కూడా 2,70,000 కోట్ల రూపాయలను డిబిటీ ద్వారా నేరుగా ఏదైతే ప్రజల సంక్షేమ పథకాలకు వాళ్ళ ఖాతాలకు జమ చేస్తే ఈ రోజు ఈ డబ్బులన్నీ ఏమైనాయి? అట్లాగే గతంలో 2014-19 మధ్య కూడా అదే బడ్జెట్ ఉంటే ఆ రోజు కరోనా ఏం లేదు కదా మేడం, ఆ డబ్బులన్నీ ఇటు పోయినాయి. అంటే వీళ్ళు డబ్బుల్ని మాయం చేస్తారు, ప్రజాధనాన్ని మాయం చేసి తమకు బినామీలకు తమ ఖాతాల్లోకి మళ్లించుకునేటటువంటి ప్రక్రియ తప్పితే దీంట్లో అమరావతి ఎపిసోడ్ కూడా ఇంటర్లింక్ గా చూస్తే ఇది మేజర్ గా వాళ్ళకి వాహకంగా తీసుకొని అమరావతి పేరుతోటి ఈ యొక్క ఆస్తులన్నిటిని కూడా బదిలీ చేసేటటువంటి ప్రక్రియ తప్పితే మరొక విధానం లేదు. వీళ్ళకి మోసాలని బయటికి తీస్తాం. బాధ్యత కలిగినటువంటి ఈ యొక్క అధికార పక్షానికి సంబంధించినటువంటి అన్ని అవినీతి కార్యక్రమాలను కూడా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గమనిస్తా ఉన్నారు విధానాలని, ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. అంటే మేడం విజన్ 2020 పేరుతోటి దాదాపుగా 337 పేజీలతోటి మెకెన్సీ అమెరికా వాళ్ళతోటి 1998లో ఒక పెద్ద డాక్యుమెంట్ తయారు చేయించాడు. అది ఎటుపోయిందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ విజన్ 2024 అంటున్నారు. అంటే నేను ఆస్తులు పెంచుకోవటమా, నాయకుల ఆస్తులు పెంచడమా, మోసం చేయటమా, అవినీతి అక్రమాల్లో రాష్ట్రాల అగ్రస్థానంలో నిలపడమా? విజన్ 2047 అంటే మేము ప్రశ్నిస్తున్నాం. కూటమి పాలనలో అక్రమాలు, అవినీతి జరుగుతుంది అంటారు. వైసీపీ ప్రభుత్వం అయితే కూడా మరి వాటిని వెలికి తీసే ప్రయత్నంలోనే ఉంది అని మీరు చెప్తున్నారు. ఎస్, చూద్దాం. మనం ఇలాంటి డిబేట్స్ మనం పెట్టుకుంటూ ఉందాం. కరెక్ట్ గా మనకు కూడా రావాలి. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి కదా అసలు ఏ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది అని చెప్పి మనకు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. రైట్ రామారావు గారు, ఇప్పుడు ఆశాబిందు గారు మీరు చెప్పండి. రామారావు గారు చెప్పిందంతా చూస్తే వైసీపీ వాళ్ళు అన్వయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పూర్తిగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందే చెప్పినట్టుంది. ఎలా రపరప అనేసి అన్నారు. రపరప వేస్తే మేం వేయలేదు, టీడీపీ వాళ్ళే వేస్తారంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించారు ఆ విషయంలో? అవునండి, మా అభిమానులకు కోపం వచ్చింది. ఏముంది, రపరప అంటాడు, వాళ్ళకి కోపం వచ్చింది అంటారు, పెట్టుకుంటారని చెప్పింది ఎవరు? ఈ సాక్షాత్ అని జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీలోనే రపరపాలు పెట్టారు. మరి దానికే సమాధానం చెప్తారు? బూతుల గురించి, ఆడవాళ్ళ గురించి వాళ్ళు అవమానించారని చెప్పడానికి సిగ్గుండాలి. సారీ టు యూజ్ దిస్ వర్డ్, కానీ వైసీపీ వాళ్ళకి సిగ్గుండాలి ఈ మాట వాడటానికి కూడా.
ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎంత హీనంగా ఇప్పటికి కూడా మీ ఆడవాళ్ళే బయటకు వచ్చి లకారాలు వాడుతున్నారు. లకారాలు వాడుతున్న వాళ్ళకి చెప్పండి, మీరు వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు మీరు రామారావు గారు నేను మాట్లాడాలి, నేను మాట్లాడాక మీరు మాట్లాడండి. ఇప్పుడు కాదు, రోజా గారు మాత్రమే అందరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. అంతమంది మహిళా నాయకులు వైసీపీలో ఉన్నారు, ఎంతో మంది మంత్రులుగా పనిచేశారు, ఎమ్మెల్యేలుగా కూడా గెలిచినారు. ఏ ఒక్కరిని కూడా వాళ్ళని ఒక చెడ్డ మాట కూడా అనని వాళ్ళు రోజాని ఎందుకు అంటున్నారు, వాళ్ళంతకు వాళ్ళు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే రోజా అంత నీచమైన భాష ఎవరు మాట్లాడలేదు. ఆవిడకి కౌంటర్ ఇచ్చినా కూడా అర్థం కాదు. ఆవిడ భాషలో ఆవిడకి ఇస్తే గానీ అప్పుడు అర్థం కాలేదు. ఎందుకంటే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎన్నెన్ని మాట్లాడినారు. మళ్ళీ ఏమన్నా అంటే వైసీపీ వాళ్ళు ఏమంటారు, మా భారతమ్మని అంటారంటే మరి భువనేశ్వరి గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యని, వాళ్ళందరూ మీరు అనొచ్చు. కానీ మీ వాళ్ళంటే కోపాలు వస్తాయా? ఏ పడండి, మీరంటే ఖచ్చితంగా మేమంటాం. మీరంటే మేము ఖచ్చితంగా అనుకోండి. వీడియో చూపించమంటారా? వీడియో చూపించ జగన్మోహన్ రెడ్డి గారే ఒక పిల్లల ముందు మాటలు మాట్లాడారండి. రాజకీయాలు చేసింది మీరు, రాజకీయాలు చేసింది నీచ నికృష్టంగా మీడియాలో కూర్చోబెట్టినటువంటి దుష్ట సంప్రదాయం మీద గుర్తు పెట్టుకోండి. సీమరాజు రామారావు గారు మీదంతా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు. అవినీతి గురించి మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి గురించి. ఇదే చంద్రబాబు నాయుడు గురించి మీరు అంటున్నారు. ఎక్కడున్నాయని మీద కేసులు అవినీతి విషయంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి 16 నెలలు జైల్లో ఉన్న చిప్పకూడ తినొచ్చారు. ఏ విషయంలో? అవినీతి చేశారని. మీరు వినండి, నేను ఆన్సర్ ఇస్తాను. రామారావు గారు మీరు ఇందాక చెప్పారు, నేను మాట్లాడినాను, నేను తర్వాత కూడా ఆన్సర్ ఇస్తా. చంద్రబాబు నాయుడు గారు, మీరు నేను పుట్టక ముందు నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఒక మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎన్టీఆర్ గారి కూతుర్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆస్తులన్నీ వచ్చుంటాయి. అదే వైసీపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు మీకు తెలియదా? అప్పుడు ఏ అప్పులు చేసుకొని మరి ఆయన ఒక ఎలక్షన్ లో నిలబడ్డారు. తర్వాత ముఖ్యమంత్రి అయిన 5 ఏళ్లలోనే జగతి పబ్లికేషన్స్ పెట్టి కొన్ని వేల కోట్లు సంపాదించింది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలక్షన్ లో అప్పులు చేసుకుని మరి నిలబడిన ఆయన వేల లక్షల కోట్లకి ఎలా పడగెత్తారో అది చెప్పండి. మీరు లోకేష్ గురించి కానీ వీళ్ళ గురించి మాట్లాడతారే, ఫస్ట్ మీరు సమాధానం చెప్పండి. అందుకే కదా 16 నెలలు ఉండేది. ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నారు, మీరు మర్చిపోతున్నారు రామారావు గారు. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ మీద ఉన్నారు. అవినీతి కేసులు ఇప్పటికీ ముద్దాయే అవినీతి కేసుల్లో. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ కాదు, ఏ ఒక్క కేసు లేదు. ఎందుకు మరి గత 5 ఏళ్లలో మీరు ఒక రాజధాని గారికి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? మీరన్న 3 రాజధానుల్లో ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? ఎందుకు అవినీతి కేసు, ఇదే అవినీతి కేసు అని సాక్ష్యాధారాలు చూపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లోపలేయలేకపోయారు? ఏ అవినీతి సాక్ష్యం చూపించాలి కదా. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం పాటుపడాలి అనుకుంటే మీరు క్లియర్ గా చెప్పండి. మాకు అమరావతి లేదు ఏదో ఒకటి కానీ ఖచ్చితంగా ఇలా ఉండాలనేసి ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షం కరెక్ట్ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటది. కానీ మీరు అలా చేయట్లేదు. మీరు పూర్తిగా అధికారం కోసం మాత్రమే పోరాడుతున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే తానా అంటే తందనానా అట్టమే తప్పితే గంటకొక మాట మాట్లాడితే దానికి కూడా రెడీయే. మీకంటూ ఒక యూస్ చేయరు. కాబట్టి ప్రజలు మర్చిపోయారు. ఎందుకులే పెంట రాసుకోవడం అని వదిలేశారు. ఇప్పుడు కూడా రామాంజనేయులు గారు చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం అసలు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని. నిజమే సార్, కానీ సాక్షి లాంటి ఒక నీచమైన ఒక పత్రిక, మీడియా నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చెప్పినట్టు అలాగే ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు. మళ్ళీ ఏమంటే మేమైతే అట్లా మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. గోరెంట్ల మాధవ్
ఆయన ఎలా మీడియాలోకి వచ్చారో తెలిసింది. ఆయన ఏమైనా పక్కన పెట్టారా? ఆయన లేదు. వచ్చాడు, 60 శ్రీధర్ కూడా అదే వస్తున్నాడు. ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ అనంత్ బాబు, ఎమ్మెల్సీ అనంత్ బాబు ఏం చేశారు? డ్రైవర్ ని చంపాడు. ఆయన జైలుకి వెళ్ళొచ్చారు. ఏమన్నా పక్కన ఇది చేశారు? ఆయన ఏమన్నా పక్కన పెట్టేశారా? లేదు. ఇప్పటికీ పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. మీరు మాటలు చెప్పడానికి వస్తారు ఇక్కడ. ఎవరండి మిమ్మల్ని నమ్మేది? ఎవరు నమ్ముతారు? ఓకే వేణుగోపాల్ ఒక గారు. దొంగే దొంగ దొంగ అన్నట్టుంది. కాబట్టి మిమ్మల్ని నమ్మే ప్రసక్తి ప్రజలకి లేదు. రైట్ ఓకే వేణుగోపాల్ ఒక గారు. ప్రభుత్వంలో ఉన్నవారుగా ఖచ్చితంగా మీరు చెప్పేదానికి మేము ఖచ్చితంగా ఆన్సర్ అవ్వాలి, రెస్పాండ్ ఇవ్వాలి. కాబట్టి Okay. నీకు నిజంగా కరెక్ట్, మేము అవినీతి చేస్తున్నాం, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుందంటే అసెంబ్లీకి రావడానికి ఏమండి? సింహం అన్నారుగా, సింగిల్ సింహం అన్నారు. రైట్ ఓకే ఆశపతి గారు. ఆశపతి గారు రామారావు గారు, ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. సంబంధం లేనటువంటి సంవాదము ఎస్ సార్ దీంతోటే కాలం వేణుగోపాల్ గడుపుతున్నారు. గారితో మాట్లాడదాం. Diversion వేణుగోపాల్ politics గారితో ఈ formula. మాట్లాడదాం. రామారావు గారు ఒక్క నిమిషం ఆగు. వేణుగోపాల్ గారు మీరేమంటారు? ఇప్పుడు మా సోదరి ఆశా బిందు గారు చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. అదే విధంగా పెద్దలు కృష్ణాంజనేయులు గారు కూడా ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు. మ్మ్. ఏంటంటే దాదాపుగా ఇవాళ మనకి సిఆర్డిఏ పరిధి ఇప్పుడే కదమ్మా, అది ఆల్రెడీ 2000 గత 5 సంవత్సరాల్లో కూడా సిఆర్డి పరిధి ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఈ 3 ప్రాంతాలు, ఇప్పుడు మన విజయవాడ గాని, తర్వాత అమరావతి గాని, గుంటూరు గాని, ఇప్పుడు ఇందాక కృష్ణాంజలి గారు అన్నట్టు సిఆర్డి పరిధిని కొంచెం పెంచుకున్నట్టయితే ఒక 15 కిలోమీటర్లు, దానికి దీనికి పెద్ద తేడా ఏం కాదు. ఇప్పుడు ఈ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాలని ఒక 15 కిలోమీటర్లు అటు వెళ్తే మచిలీపట్నం కూడా కలిసింది. అంటే పాపులేషన్ వచ్చేటికి దాదాపుగా 35 లక్షల పైన ఉంటది జనాభా. కాబట్టి ఇవాళ 35 లక్షల జనాభా ఉన్నటువంటి దానికి అమరావతిని ఒక కేంద్ర బిందువుగా పెట్టుకుని ఈ పక్కనే ఎంతో కాదు 100 కిలోమీటర్లలో పరిపాలన సాగించుకునేటువంటి విధానం ఇది ఎవరో ప్రజలు ఆలోచించటం లేదు. ప్రజలు దాని మీద ఏమి ఈ విమర్శలు కూడా లేవు. కానీ వీళ్ళు ఏదో ఒక భూతాన్ని ఒక మోసలో పెట్టిన, అంటే ఒక సీసాలో పెట్టిన భూతాన్ని మేము మోత్తెత్తనం చూడండి అనే టైప్ లో వాళ్ళు జనాన్ని బెదిరిస్తున్నారు తప్ప జనం ఎవరూ బెదరట్లా. ఈ సిఆర్డిఏ పరిధి అనేది చాలా స్పష్టంగా ఉంది. అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా ఈ ప్రాంతానికి వ్యాపించి ఉన్నాయి. కాబట్టి తప్పుకోకుండా వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఇందాక చెప్పాను ఏదో మా 3 మొక్కలాట అంటే ప్యాకెట్లకు వెళ్తున్నాడు రామారావు అన్నయ్య, అది కాదు. మా సోదరు చెప్పినట్టు ఇందాక మీరు కనీసం మీ పరిపాలనలో 3 రాజధానులు మేము అభివృద్ధి చేస్తామని ఏదైనా మీరు చేశారమ్మా. ఒకటి మాత్రం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఋషికొండను తొలగించి 504 కోట్ల రూపాయలతో ఆయన ఉండటానికి మాత్రం ఒక బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ మాత్రం 5 సంవత్సరాల్లో నిర్మించుకున్నారు. దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఆయన ఉండటానికి కావాల్సినటువంటి ఋషికొండను తొలగించి 504 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఒక ప్రజానాయకుడు ఇవాళ ఈ మావి గన్నం తీసుకొచ్చి ప్రజలకు గురి పెడతానంటే ఎవరమ్మా నమ్మేది? చాలా స్పష్టంగా 2028 నాటికి చాలా స్పష్టంగా అమరావతిని అభివృద్ధి చూపించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళుతూ పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ఏర్పాటును చేస్తామని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఇవాళ ప్రధానమంత్రి ఇవాళ పార్లమెంట్ లో చాలా స్పష్టం, ఇవాళ మన అత్యున్నతమైనటువంటి భారతదేశం మనకు సపోర్ట్ చేస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో వెళ్లాల్సినటువంటి స్థాయిలో మీరు ఈ గన్ను తీసుకొచ్చి మళ్ళా ప్రజలు అయోమయమైనటువంటి పరిస్థితులు తీసుకురావద్దు. మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, బాగానే ఉంది. కానీ దేవాలయం లాంటి అసెంబ్లీకి మీరు వచ్చి మాట్లాడితే ప్రజలు వింటారు, నమ్ముతారు, మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి మీరు న్యాయం చేస్తారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టి అమరావతికి మీరు మద్దతు తెలుపుందంటే వెనక తలుపులో నుంచి పారిపోయినటువంటి వాళ్ళు ఇవాళ మీరు ప్రెస్ మీట్లు నిన్న పెట్టేసి సినిమాలు చూపిస్తాం చూడండి అంటే ఇవాళ ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఇందాక పెద్దలు కృష్ణాంజలి గారు చెప్పినట్టు మీరు కనుక 3 మొక్కలు ఆటలాడితే మిమ్మల్ని ఏ రకంగా 11 కూర్చోబెట్టారో అదే విధంగా 2028 నాటికి ప్రజల్ని మేము చేయగలిగితే మళ్ళీ ఆశీర్వదిస్తారు. మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు దివ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం గురించి మాత్రమే మా ఆలోచన. వీళ్ళు చెప్పేటువంటి కబుర్లు వీళ్ళు ఇచ్చేటువంటి బెదిరింపులు ఇవన్నీ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు అధినాయకులు మాత్రం లేరు. అందరికీ కూడా కార్యకర్తలు మా అందరికి కూడా మా నాయకులు చెప్పేది ఒక్కటే, మీరు ఏం కావాలి, ప్రజల యొక్క సంక్షేమానికి కావాల్సిన విషయాలు మా దృష్టిలో తీసుకురండి తప్ప ఇలాంటి పనికిమాలిన విషయాలు మా దృష్టికి తీసుకురావద్దు. పెట్టుకోని బ్యానర్లు, ఈ బ్యానర్ల మీద మనకు గొడవలు అవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు నమ్మిన కనుక 2028కి మనం పూర్తి చేసి ఈ అమరావతిని ప్రజలకు అంకితం చేద్దాం. రైతులకు ప్లాట్లు ఏ రకంగా ఇచ్చాం వాళ్ళని డెవలప్మెంట్ చేద్దాం. ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక భరోసాని ప్రజలకు కల్పిస్తున్నారు తప్ప ఇది ఆయన కార్యకర్తలు కూర్చోబెట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రెస్ మీట్లు అసెంబ్లీకి వచ్చి చెబితే ఆయన గెలిపించిన ప్రజలు చూస్తారు, జనం చూస్తారు, అందరూ చూస్తారు. దేవాలయం లాంటి అసెంబ్లీని
కాళ్ళని పారిపోయేటువంటి ఒక నాయకుడు బయట గొట్టాల ముందు చెప్పేటువంటి ప్రసంగాలు ఎవరో కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేరు. దాని శాసనాలు చేసేటువంటి శాసనసభ ఉంది, పార్లమెంట్ ఉంది. ఈ రెండింటి నుంచి పారిపోయేటువంటి నాయకులు వీళ్ళు నాయకుల ప్రజలు చీకొడుతున్నారనే విషయాన్ని గమనించాలనేటువంటి విషయాన్ని మేము మీ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తాం. ఓకే, కృష్ణాంజనేయులు గారు మీ ఫైనల్ కంక్లూజన్ ఏంటి? మావిగన్ అనేది ఒక పేలని తుపాకీ తుస్సుమన్నది. జగన్మోహన్ రెడ్డి ఈ పేలని మావిగన్ను పెట్టుకొని ఏమీ చేయలేడు. ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగ ఎన్ని ప్రచారాలు చేసినా సరే, వాళ్ళు ఏం చేసినా సరే, ఇంకా 3 ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉండి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ప్రజా వ్యతిరేక విధానాలకైనా ఏమైనా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంటే వాటి మీద చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఏమన్నా బతికి బట్టగట్టేదానికి అవకాశాలు ఉండొచ్చు. కానీ ఆ ధోరణిలో వెళ్ళటం లేదు. ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కేవలము రైతుల పేరుతో మామిడి రైతులు, అరటి రైతులు, అదే విధంగా మిర్చి, పొగాకు, ఈ రైతుల కోసం 4 ర్యాలీలు చేశాడు. ఈ తప్ప ఇక పిపిపి అనేటువంటి దాని మీద ఒక ర్యాలీ చేశాడు. ఇంకా అయిపోయింది, 4-5 ర్యాలీలతో అయిపోయింది. మిగతా కూడా జైలు యాత్రలో, అదే విధంగా ఆయన అన్ని కూడా ఎవరైతే అప్రజాస్వామికంగా కుంభకోణాలు చేసి లేకపోతే దాడులు చేసి జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళన్న పరామర్శించేటువంటి ప్రక్రియ తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజా ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్ళటానికి ఇప్పటికీ కూడా ఆయన సంశయిస్తున్నారు. ఇప్పుడు కూడా వెళ్ళటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫెయిల్ అయింది, ప్రతిపక్షంగా కూడా ఫెయిల్ అయింది అని నా అభిప్రాయం. రైట్, ఓకే, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, అదేవిధంగా ఆశా బిందు గారు, బొట్ల రామారావు గారు, రాయపుడి వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.